వెండిగో స్టోరీ పార్ట్ 2. ప్రియా అనే అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేది. ఇలా ఒకసారి ప్రియా తన ఫ్రెండ్స్తో కలిసి కాశ్మీర్ ట్రిప్కి వెళ్తుంది. ఇలా ఒక రాత్రి ప్రియా ఒంటరిగా కాశ్మీర్లో తిరుగుతూ ఉండగా తనకి ఒక ఓల్డ్ లేడీ కనిపిస్తుంది. ఆ ఓల్డ్ లేడీ చూడడానికి వింతగా ఉంటుంది. ఆ ఓల్డ్ లేడీ ప్రియా దగ్గరికి వచ్చి ఒక యాపిల్ని ఇస్తుంది. ఈ యాపిల్ని నువ్వు తింటే చాలా అందంగా మారుతావు అని ఆ ఓల్డ్ లేడీ చెప్పగా ప్రియా వెంటనే ఆ యాపిల్ని తింటుంది. కానీ వెంటనే ప్రియా స్పృహ తప్పి పడిపోతుంది. కొంతసేపు తర్వాత ప్రియా కళ్ళు తెరిచి చూస్తే తనని చెట్టుకి కట్టేసి ఉన్నారు. అలాగే ఎదురుగా ఆ ఓల్డ్ లేడీ ఏదో బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. ప్రియాకి భయం స్టార్ట్ అయింది. ఆ ఓల్డ్ లేడీ పక్కనే ఉన్న ఒక ద్రవాన్ని తాగుతుంది. వెంటనే ఆ ఓల్డ్ లేడీ వెండిగోగా మారుతుంది. వెండిగోగా మారిన ఈ లేడీ ఎదురుగా ఉన్న ప్రియాని చంపి తినేసింది. ఆ తర్వాత ఈ వెండిగో ప్రియ రూపంగా మారుతుంది. అసలు ఈ వెండిగో అంటే ఏంటంటే ఒక తోడేలు యొక్క రక్తాన్ని మనిషి యొక్క రక్తాన్ని కలిపి బ్లాక్ మ్యాజిక్ చేసి ఆ ద్రవాన్ని తాగితే ఒక పవర్ లభిస్తుంది. ఆ పవర్ ద్వారా వెండిగోగా మారిన వ్యక్తి ఎవరినైనా చంపి తింటే అది వాళ్ళ రూపంలోకి మారుతుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి వెండిగోగా మారవచ్చు. దీన్ని బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉపయోగిస్తారు. ప్రియా రూపంలోకి మారిన ఈ వెండిగోకి ఫైనల్గా ఏం జరిగింది?